వెల్కమ్ టు NSTV న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండల కేంద్రంలో అయ్యప్ప మహాపడి పూజ సుదర్శన్ గురుస్వామి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన చెక్కల సుదర్శన్ గురుస్వామి నిర్వహించిన పడి పూజకు సన్నిధాన స్వాములు, ఉమ్మడి షామీర్పేట్ మండల అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అందరూ కూడా ఎల్లరూ చాలా చక్కగా వాడుతారు స్వామి చేయడం. కాకపోతే అక్కడ మేము మ్యూజిక్ చేయబట్టి మనం వినవస్తలేదు. అట్లాగే మనల్ని కోరస్ ఇస్తారు కదా, అందుకే వినవస్తలేదు. ఓన్లీ నువ్వు వాడు, వీళ్ళు కోరస్ ఇస్తారు స్వామి చేయడం. అందరు వాడాలి సార్. శరణములంటే చాలు మరణములే ఉండవంట, నామమే తారక నామం అంట. మాతా స్వాములు కూడా చాలా చక్కగా అంటారు. అందరిపైన స్వామి అనుగ్రహం ఉండేది. ఒకసారి మాతా స్వాములు విందాం మనం. శరణములంటే చాలు మరణములే ఉండవంట, అయ్యప్ప నామమే తారక నామం అంట. అందరిపైన అయ్యప్ప అనుగ్రహం ఉంటుంది. అందరూ కూడా చాలా చక్కగా పాడుతారు. ఒకసారి రెండు చేతులు పైకెత్తారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు స్వాములు, సివిల్ స్వాములు, మాతా స్వాములు అందరూ రెండు చేతులు పైకెత్తి చప్పట్లు పడుతూ ఎన్నెళ్ళు భజన చేస్తారు స్వామి. శరణములంటే చాలు మరణములే ఉండవంట, అయ్యప్ప నామమే తారక నామం అంట. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద కార్తీక మాసం చివరి గురువారం సందర్భంగా గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తుల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారని ఆలయ కమిటీ అర్చకులు తెలియజేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ఏడు గంగమ్మల ఆలయమునందు ఈరోజు ఉదయం మండలాభిషేకం కార్యక్రమాన్ని దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో పౌరోహితులు, అర్చకులు మండల అభిషేకం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి ఏడు గంగమ్మ అమ్మవారిని విశేష పూజలు నిర్వహించి దీప ధూప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం బువ్వా ప్రధాన అర్చకులు దక్షిణామూర్తి, పౌరోహితుడు అర్ధగిరి స్వామి,
సూపరింటెండెంట్ రవి, సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరువూరు శ్రీనిధి హై స్కూల్ చిన్నారులు ఈరోజు పిక్నిక్లో భాగంగా ఆర్ఎస్ స్విమ్మింగ్ పూల్ మరియు ఐ లవ్ తిరువూరు నందు ఆహ్లాదకరమైన వాతావరణంలో లైఫ్ జాకెట్లతో చిన్నారులు స్విమ్మింగ్ చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఆటపాటలతో బుడిబుడి డాన్సులతో పిక్నిక్ ప్రోగ్రాం ఎంతో సరదాగా గడిపి ఆనందంగా ప్రశాంతంగా ముగించారు. ఆర్ఎస్ క్రియేషన్స్ మరియు స్విమ్మింగ్ పూల్ అధినేత డి రాజా చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పిక్నిక్ ప్రోగ్రాం ముగిసే వరకు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో మహాత్మా జ్యోతిబాపులే వర్ధంతి సందర్భంగా మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించిన శ్రీ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు మరియు కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారు.
महात्मा ज्योतिबा फुले జీవితాన్ని దారపోసి బీసీ కులంలో మంత్రివర్గంలో ఉండి మరి ఈ కార్యక్రమానికి రావడం అవగాహన కలిగించే కార్యక్రమాలు తీసుకుంటున్నారు కాబట్టి ఇలా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనం పూలదండలు వేసుకుంటున్నాం. జనరల్ గా విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటున్నారంటే వర్ధంతి జయంతి సందర్భంగా వాళ్ళకి పూలదండ వేసి ఆయన చేసిన మంచి పనులను మాట్లాడుకుంటే రాబోయే తరం కనీసం వాళ్ళ గురించి మాట్లాడుకొని మనలో కొద్దిగా పరివర్తన తెచ్చుకుంటామని. ఇలా ఆయన ఆలోచన ఏంటంటే అందరూ మంచిగా చదువుకోవాలి. దయచేసి ఇక్కడ తల్లిదండ్రులు పెద్దవాళ్ళంతా ఓ పూట తిన్నా తినకపోయినా కష్టపడ్డా మీ పిల్లల్ని గట్టిగా మంచిగా చదివిపియండి. చదువుకున్న పిల్లవాడు కుటుంబంలో ఒక్కడు మంచోడు అయితే కుటుంబం మొత్తం మంచిది అవుతుంది. అది ఆయన ఆలోచన. ఆయన ఆలోచన అది. వెనుకబడి ఉన్నావు మాకు చదువు వస్తలే, సుల్తాన్ బజార్ లో కరీంనగర్ గంజరవి కొనకచ్చుకుంటే దొరికేది కాదు తెలివి. గంజరవి కొనకచ్చుకుంటే పెద్ద పెద్ద సైట్లు అందరూ పెద్ద ఎప్పుడో కొనకచ్చుకుంటుండే. తెలివి అనేది ఎవరికి సొంతం కాదు. పేదల బతుకుల్లో వెలుగుని నింపిన సూర్యుడు జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఆల్వాల్ డాక్టర్ గుమ్మడి వెన్నెల గద్దర్ 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ నివాళులర్పించారు. ఆల్వాల్లోని అంబేద్కర్ నగర్లో ఆయన విగ్రహం పిసిసి ప్రతినిధి ఆర్ చంద్రశేఖర్, నిమ్మ అశోక్ రెడ్డి, సిఎల్ యాదగిరి, నాగేశ్వరరావు, సురేందర్ రెడ్డి, ఏ శివకుమార్, వై శివశంకర్, విష్ణు, రాజసింహారెడ్డి, ఈగా లావణ్య, రమా నిర్మల, విజయలక్ష్మి, శకుంతల నాయుడు, రైల్వే బాలరాజ్, మూర్తి, ఎంఆర్ ప్రేమ్ కుమార్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహాలు పెట్టుకోవడము ఎందుకోసం అంటే ఇప్పుడున్న రానున్న తరానికి ఎంతో ముఖ్యం. ఇప్పుడున్న తరం ఒక టెక్నాలజీని, ఒక ఊహాలోకం ప్రపంచంలో బతుకుతుంది. ఈ ఊహాలోకం ప్రపంచంలో బతుకుతున్న పిల్లలకు నిజాన్ని మన జీవిత నిజాన్ని చెప్పేది ఈ విగ్రహాలు. ఈరోజు జ్యోతిరావు బాబు గారి వర్ధంతి సందర్భంగా నన్ను ఇక్కడ పిలిచి ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. తెలంగాణ సాంస్కృతిక శాఖ నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్న స్కీమ్లే కాకుండా మహానుభావుల చరిత్రలు, తెలంగాణ ఉద్యమకారుల చరిత్రలు, ఆ ఊరికి సంబంధించిన కల్చర్ అంటే కులవృత్తులు, ఆ ఊరి పెద్దలు, వాళ్ళకి సంబంధించిన నాటక రూపాలను మేము ముందు తయారు చేసి నాటక ప్రదర్శనలు, స్ట్రీట్ ప్లేస్,
అట్లాగే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసి సాంస్కృతిక శాఖ నుంచి ముందుకు తీసుకురావడానికి మేము ఇప్పుడు జాయిన్ అయ్యి 3 రోజులైంది. నిన్న కూర్చొని మేము చిన్న చిన్న ప్రణాళిక వేసుకున్నాము. సో ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఈరోజు నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే చిన్నప్పుడు నన్ను నాన్న లేకున్నా, అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోయినా, గిరన్న యాదగిరన్న, మాస్టర్ జీ గారు, యాదగిరన్న చనిపోయినారు, సిరన్న, వీళ్ళంతా నన్ను ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ తీసుకుపోయినారు. ఇప్పుడు నేను నా పిల్లలకు కూడా చాలా ఓపిక చేసుకొని టీవీ పెడితే గద్దరన్న పాటలే పెడతాం. లేక ఈ మధ్యనే కొంచెం న్యూస్ వింటుంటే రేవంత్ అన్న, భట్టన్న, కేసీఆర్, కేటీఆర్ అని తెలుస్తున్నారు వాళ్ళు. అది తప్ప మేము టీవీ, ఫోన్, ఇంటికి వెళ్తే ఫోన్ కూడా నేను ఆఫ్ పెట్టుకుంటున్నా పిల్లల కోసం. మీరు కూడా మన పిల్లలు తీసుకొని రావాలని, మనం గుళ్ళకి ఎట్లా తీసుకుపోతున్నామో ఇలాంటి కార్యక్రమం 1 గంట టైం స్పెండ్ చేద్దాం. దుమ్మలు కొట్టించి స్కూల్ దుమ్మలు కొట్టించి స్పెండ్ చేస్తేనే నాలాగా నెక్స్ట్ తయారవుతారని నేను కోరుతున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నేను చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. జ్యోతిరావు పుల్లే గారి నుంచి ఎంత మాట్లాడినా తక్కువనే. ఆయన తమ స్ఫూర్తి, ఆయన మహాత్మా జ్యోతిరావు పులే గారి 134వ వర్ధంతికి వచ్చిన అక్కలకు అన్నలకు అందరికీ జయభీములు తెలియజేస్తూ, మరి మహాత్మా జ్యోతిరావు పులే గారు 1827లో 11 ఏప్రిల్న జన్మించాడు ఒక నిరుపేద కుటుంబంలో. మరి ఆయన చనిపోయిన రోజు ఈ నివాళులు అర్పిస్తున్నాం. మరి ఆయన సేవలు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మరి మొట్టమొదటిగా ఆయన తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పులే గారికి చదువు నేర్పించి మొట్టమొదటిగా బాలికల కోసం ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసి ఎన్నో నిర్బంధాలకు, ఎన్నో దౌర్జన్యాలకు, అగ్రవర్ణాలు చేసే కుట్రలకు బలి అయినటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తిని ఈరోజు కలుసుకుంటూ బడుగు బలహీన వర్గాలే కాకుండా ఎస్సీ ఎస్టీలు ఉన్నత వర్గాలు కూడా మరి ఆయన చేసినటువంటి సేవలను గమనంలోకి తీసుకొని మరి వాళ్ళు చేసిన దాంట్లో ఒక్కటనే చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు జరుగుతున్న ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్నాయి. మరి ఈ వ్యక్తి అన్నిటినీ చైతన్యవంతమవుతా ఉంటే మరి ఒకవైపు మరి సనాతన ధర్మం పాటించాలనేసి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరి ఈరోజు దళితుల మీద, బడుగు బలహీన వర్గాల మీద ఎన్నో దాడులు కొనసాగిస్తున్నాయి. మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మా మహనీయుల అందించినటువంటి ఆలోచన విధానాన్ని, వారి ఆశయాలను ముందు తీసుకుపోయి ఎంతవరకు అంతవరకు తెగించి వాళ్ళు సాధించి పెట్టిన ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను సాధించే దిశగా మేము పయనిస్తామనేసి విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం కలిగించిన అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ, అంబేద్కర్ యువజన సంఘం, జజ్జనక కళామండలి మరియు గద్దర్ అభిమానుల సంఘం తరఫున ఇక్కడ వచ్చిన అన్నులకందరికీ జయభీం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. కుప్పం ఎక్సైజ్ పరిధిలో కర్ణాటక మద్యం అక్రమ వ్యాపారులపై ఎక్సైజ్ సిఐ నాగరాజ ఉక్కుపాదం మోపారు. ఈ విషయమై స్పందించిన ఎక్సైజ్ సిఐ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ మద్యం పాలసీలకు అనుగుణంగా ఎక్సైజ్ పరిధిలో మద్యం వ్యాపారం జరగాలని, కొంతమంది అక్రమంగా కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని అన్నారు. కుప్పం ఎక్సైజ్ సిఐగా తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కేవలం 2 మాసాలలో సుమారు 41 కేసులను నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. As per instructions of my superior officers, నేను జాయిన్ అయిపోయిన నుంచి నేను జాయిన్ అయింది 2/10/2024 ప్రస్తుతం పనిచేస్తున్నాను. నేను వచ్చినప్పటి నుంచి కేసులు టోటల్గా టైప్ ఆఫ్ కేసెస్ ఆల్ డిఫరెంట్ కేసెస్ పెట్టాము. వచ్చి 41 కేసులు పెట్టాము. 41 ముద్దాయిని అరెస్ట్ చేశాము. తర్వాత అట్లే సీజ్ టోటల్ ప్రాపర్టీ 113 లీటర్లు సీజ్ చేశాము. అలాగే
దాంట్లో ఐడి లిక్కర్ ఒక కేసు పెట్టాము, 2 ముద్దాయిలు అరెస్ట్ చేసి రిమాండ్ చేశాము. 12 లీటర్స్ ఐడి ర్యాక్ సీజ్ చేశాము. అట్లే వాస్ కేసు ఒక కేసు చేశాము. తర్వాత 400 లీటర్స్ వాస్ డిశ్చార్జ్ చేశాము. తర్వాత నాన్ డ్యూటీ లిక్కర్, మనకు నాన్ డ్యూటీ లిక్కర్ అనేది మనకు కర్ణాటక బార్డర్ 0 to 5 km తరఫున మనకు టోటల్గా 19 షాపులు ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. 3 మండలాల్లో, గుడిపల్ల మండలంలో 2, శాంతిపురం మండలంలో 11, రామపురం మండలంలో 6, టోటల్గా వైన్ షాప్స్ వచ్చి కర్ణాటక షాప్స్ 11, బార్స్ వచ్చి 8. ఈ ఎన్డీపీలు మనకు చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అన్నీ దొరుకుతుంది. ఎన్డీపీఎల్ కేసు నేను వచ్చినప్పటికీ 22 కేసెస్ పెట్టాను, 26 మెంబర్స్ అరెస్ట్ చేశాను, 75 లీటర్స్ సీజ్ చేశాను. విద్య ద్వారానే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే అని, అప్పటి సమాజంలో మహిళల విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మహిళల విద్యకు ఆరంభం చేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. గురువారం గుంటూరు కార్పొరేషన్ బంగ్లాలో జ్యోతిరావు పులే 134వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి యేసురత్నం, గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేలు నజీర్, మాధవిలు మాట్లాడుతూ బీసీ కులాలకు న్యాయం జరగాలంటే కులగణన జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిమ్న జాతుల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఈ రోజున దేశం మొత్తం మీద కూడా బీసీలందరూ వారి వారి వృత్తుల్లో సగౌరవంగా సామాజిక సంస్కర్తగా మహిళల పట్ల, మహిళలకు విద్యా అవకాశాలు, వెనుకబడినటువంటి వర్గాలకు ముందుకు నడిపించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే గారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక పక్కన గాంధీజీ గారు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే, రెండో పక్కన మహిళల్లో స్వాతంత్ర భావాల్ని, అణగారిన వర్గాల్లో స్వాతంత్రం కల్పించేటువంటి దిశగా అడుగులేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. ఈరోజు మొట్టమొదటి మహిళల కోసం హాస్టల్ ఏర్పాటు చేసి విద్యాభ్యాసం కల్పించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే గారు. సామాజిక సంస్కర్తగా అణగారినటువంటి వర్గాలకు ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో వారందరూ కూడా ఏదైతే ఓసీ వర్గాలతో పాటు సమానంగా ముందుకు సాగాలని, అణగారినటువంటి వర్గాలకు సమాన హక్కులు కల్పించాలని, వారికి చదువు విద్యాభ్యాసం ద్వారానే విజ్ఞానం కలుగుతుందని, తద్వారా సమాజంలో సమాన స్థాయికి ఎదగలుగుతారని భావనతో ఆ రోజు మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలు, అణగారినటువంటి వర్గాలకు పెద్దపీట వేస్తూ వారి కోసం ఒక సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి ఈరోజు వారందరూ కూడా కొత్త చట్టాన్ని రూపొందించి అణగారినటువంటి వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ, మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, సాక్షాత్తు ఒక హోంమంత్రి కూడా మహిళకి ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా ఉద్యోగ అవకాశాల్లో రాజకీయ రిజర్వేషన్లు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిచేస్తూ ఈరోజు 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని ఈరోజు తెలియజేస్తూ, జ్యోతిరావు గారి స్ఫూర్తితో తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అణగారినటువంటి వర్గాలకు, మహిళలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పులే సెంటర్గా నామకరణం చేయాలని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్ వరప్రసాద్ పేర్కొన్నారు. గురువారం జ్యోతిరావు పులే 134వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, భారతదేశానికి రాజ్యాంగం తయారు చేసే విధంగా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎదిగాడంటే దానికి కారణం సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలేనేనని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల అభివృద్ధి కోసం కార్యాచరణ ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని హితవు పలికారు. పేదల ఐక్యత అంటే మహాత్మా జ్యోతిరావు పూలేనని గుర్తు చేశారు. ఈరోజు ఇంత స్వతంత్రంగా ఇంత రాజ్యాంగం వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తి తయారయ్యాడంటే జ్యోతిబాబా పూలే యొక్క ఆలోచనతోనే మన అంబేద్కర్ గారు తయారయ్యారు. అందుకని అంబేద్కర్ మహానుభావుడు నా గురువు జ్యోతిబా పూలే అని చెప్పుకున్నాడు. అంతటి గొప్ప వ్యక్తి, పెద్ద సంస్కర్త. వారి ఆలోచన ముందు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత అంటే, మైనారిటీ ఐక్యత అంటే, పేద వర్గాల ఐక్యత అంటే జ్యోతిబా పూలే ఒక సింబల్గా తీసుకుని మనందరూ కూడా ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తుంది. కామారెడ్డి పట్టణంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందులో భాగంగా బుధవారం మరొక మోసం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని స్నేహపురి కాలనీకి చెందిన నసీరుద్దీన్కు అమెజాన్ పేరిట ఉద్యోగం ఇప్పిస్తామని ఫేక్ కాల్ వచ్చింది. మొదటగా 650 రూపాయలు చెల్లించి ఐడి తీసుకోవాలని కోరగా అతను ఐడిని తీసుకున్నాడు. తరువాత 1650 చొప్పున మళ్లీ డబ్బులు ఫోన్పే ద్వారా అమెజాన్ కంపెనీకి చెందిన రాకేష్ కుమార్, కమలేష్ ఇద్దరు మాయమాటలు చెప్పి మోసం చేశారన్నారు. కరీంనగర్ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024-25 మరియు ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రదర్శన 2023-24 సంవత్సరమునకు గాను 30 నవంబర్ నుండి 2 డిసెంబర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కొత్తపల్లి కరీంనగర్ ఈ ప్రదర్శనకు గూగుల్ ఫామ్ ద్వారా వివిధ పాఠశాలల నుండి 578 నమోదు చేసుకున్నారు. ఇన్స్పైర్ అవార్డ్స్కు 142 ఎంపిక చేయబడిన పాఠశాలల నుండి ప్రదర్శనకు వస్తారు అని అన్నారు. నమస్సుమాంజలుడు. ఈ మీడియా సమావేశం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ మరియు ఇన్స్పైర్ మ్యానాక్ అవార్డుల ప్రదర్శన. సో డిఈఓ గారు, కలెక్టర్ గారు, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే కరీంనగర్ గంగుల కమలాకర్ గారు మరియు మిగిలిన ఎమ్మెల్యేలు, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మిగిలిన ఎమ్మెల్యేలు, కొత్తపల్లి చైర్మన్ రుద్రరాజు గారు, వీరందరూ కూడా ఈ ప్రోగ్రాంలో ఈ 3 రోజుల దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం వచ్చేసి నవంబర్ 30, డిసెంబర్ 1 మరియు 2 ఈ 3 రోజులు జరుగుతుంది. సో ఇలాంటి ప్రోగ్రాంకి కలెక్టర్ గారు, డిఈఓ గారు మా వేదికను ఎంపిక చేసుకోవడం హర్షణీయం. సో ఈ 3 రోజులు కూడా మీడియా మిత్రులందరి సహకారంతో ఈ ప్రోగ్రాం గురించి ప్రతి స్కూల్కి తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విన్నవిస్తున్నాను. సో గవర్నమెంట్ అధికారులు, మీడియా మిత్రుల సహకారం, మా సమన్వయం తోటి మాత్రమే ఈ ప్రోగ్రాంని మనం విజయవంతం చేయగలుగుతాం. సో సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ జగిత్యాల రోడ్ కరీంనగర్ ఇలాంటి గొప్ప ప్రోగ్రాంకి వేదికగా ఎంపికైనందుకు నేను కలెక్టర్ గారికి, డిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మీడియా మిత్రులు కూడా దీన్ని బాగా ముందుకు తీసుకుపోవాలని, ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సైన్స్ అండ్ టెక్నాలజీ భావితరాలకు అందించే మెయిన్ కాన్సెప్ట్తో 7 ఉపాంశాలు ఉంటాయి. అందులో ఆహారము, ఆరోగ్యము, పరిశుభ్రత, రవాణా సమాచారము, సహజ వ్యవసాయము, విపత్తుల నిర్వహణ, గణిత నమూనాలు, గణన ఆలోచనలు, వ్యర్థాల నిర్వహణ, వనరుల నిర్వహణ, ఈ 7 అంశాల మీద ఈ వైజ్ఞానిక ప్రదర్శనని పిల్లలు ప్రదర్శిస్తారు. దీంట్లో సీనియర్స్, జూనియర్స్ అనే 2 భాగాలు ఉంటాయి. సీనియర్స్, జూనియర్స్ కి ఈ భాగాలలో 7 చొప్పున 14 మందిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక చేసిన వారిని రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది.
ఈ నెల 29న కరీంనగర్ జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఈ దీక్షా దివస్ కేవలం బీఆర్ఎస్కి మాత్రమే పరిమితమైన కార్యక్రమం కాదని, రాజకీయ కార్యక్రమం అసలే కాదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కేసీఆర్ చేసిన దీక్షా సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆలస్యం చేస్తే అప్పుడు ఎంతో మంది యువత ప్రాణత్యాగం చేశారని వివరించారని, 1969లో జరిగిన ఘటన మళ్లీ పునరావృతం అయ్యే అవకాశం ఉందని, అలా జరగకూడదని కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారని తెలియజేశారు. కరీంనగర్ జిల్లా ప్రజలకు వినయపూర్వకంగా నమస్కరించి తెలియజేసుకుంది ఏమనగా 29వ తారీఖు నాడు దీక్షా దివస కార్యక్రమం చేస్తున్నాం. ఇదేదో రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని కాదు, రాజకీయ ప్రోగ్రాం అసలే కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఒక నినాదంతో నవంబర్ 26వ తారీఖు నాడు 2009 నవంబర్ 26వ తారీఖు నాడు కరీంనగర్కు చేరడం జరిగింది హైదరాబాద్ నుంచి. నవంబర్ 26, నవంబర్ 27, నవంబర్ 28 3 రోజులు కూడా వేలాది మంది మేధావులతోటి, వేలాది మంది కవులు కళాకారులతోటి, వేలాది మంది ఉద్యమకారులతోటి డిస్కస్ చేసిన తర్వాత చివరిగా ఒకటే నిర్ణయానికి రావడం జరిగింది. కేసీఆర్ గారు 60 సంవత్సరాల కళ నెరవేర్దామన్న సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన మాటలతోటి ఇంకా కాలయాపన చేసిన వలన ఎంతోమంది విద్యార్థులు అమరులవుతున్నారు. ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్లో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ప్రజా సంఘాలు ఖానాపూర్లోని వ్యవసాయ మార్కెట్లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగెల్లి నర్సయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి సుంచుల నారాయణ, ఉపాధ్యక్షులు పానగంటి నరేష్, డివైఎఫ్ఐ మండల కన్వీనర్ రాపల్లి రాజేష్ యాదవ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. సన్నపు వడ్లకు ఇస్తామనడం, సన్నపు వడ్లకు ఇస్తామనడం. ప్రియమైన రైతులారా, ప్రజలారా, ఈరోజు ఖానాపూరు మార్కెట్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ను సందర్శించి ఇక్కడ రైతులని సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఏమాత్రం తరుగు పేరిట రైతుల్ని లాస్ చేయమని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ అదే పాత పద్ధతిలోనే 2 కిలోలు ఒక్క సంచికి అదనంగా కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే 40 కేజీల సంచికి ఏమాత్రం అదనంగా రైతుల్ని నష్టం చేయకుండా కొనుగోలు చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే గతంలో మాట్లాడాడో వాటిని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి నాంబిరాజు జన్మదిన వేడుకలను చిన్నచింతకుంట మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా నియోజకవర్గం బీజేపీ నాయకులు నాంబిరాజు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జన్మదిన కేకులను కట్ చేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీలో ఇంకా ఉన్నత పదవులు చేయాలని, పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని, 100 జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యులు కె తిరుపతయ్య, మాజీ దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు కురువా రమేష్, కొత్త మల్గార్ మాజీ ఉప సర్పంచ్ మురళి, చిన్నచింతకుంట మండల కోశాధికారి మనోహర్, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి గొట్టం శ్రీను, బీజేపీ నాయకులు గోపాల్, ఎరుకలి శేఖర్, ఏ నరసింహులు, సి శ్రీను, రాజేంద్ర గౌడ్లతో పాటు జిల్లా నియోజకవర్గ వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.
చదవడం మాకు చాలా అదృష్టం. మా సీనియర్ బుధవారం దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ పెద్దపల్లి ఆధ్వర్యంలో చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక రైజింగ్ సన్ పాఠశాలలో దాదాపు 200 మంది పేదవారికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి దాసరి మమతారెడ్డి హాజరై పేదవారికి దుప్పట్లు పంపిణీ చేశారు. पकड़ के खा सकते नहीं, अभी लोग छड़ियां दे रहे हैं, पकड़ो बोल रहे हैं आपको, मच्छी पकड़ के खाओ. हम बाट में खाली मच्छी खिलाने का नहीं, पकड़ो बोल के बता रहे. तो वो तरीका ये है. तो अपने क्या है, रेगुलर इनकम होना, काम करना. कुछ आप लोग भी कुछ काम करिए, सोचिए. टेलरिंग सेंटर चला रहे हो, टेलरिंग सेंटर में टेलरिंग सीख लिए, इनकम हो जाती. तो कोई भी काम करना चाह रहे हैं तो उनको पूरा मदद करेंगे लोग. आप लोग उससे फायदा उठाइए. मांगने का देने का ये सिस्टम मतलब वक्त की जरूरत है, आप ले लें. ठीक है, अब तो सोचना फिर साल को मैं दूसरों को दूंगी, फिर साल को ये ब्लाइंड शीट हम गरीबों को देंगे. आप लोग इरादा करो, ऊपर वाला बराबर आपकी मदद करता. जैसी नियत है वैसा काम करो. जैसे अभी टोकन दे दीजिए अम्मा. टोकन ले लेंगे, आप दे दीजिए. चलिए राకండి అమ్మా ప్లీజ్, నేను చెప్పినా కదా. ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని స్థానిక రైజింగ్ సన్ స్కూల్లో అందరి కోసం, పేదవాళ్ళ కోసం దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో చలికాలం దృష్ట్యా దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. ప్రయాణికులు పరిమితికి మించి ఎక్కడంతో ఆర్టీసీ డ్రైవర్ బస్సును ఆపేసిన ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరులో జరిగింది. బస్సులో చోటు లేకపోవడంతో చెప్పినా వినకుండా కొందరు ఫుట్బోర్డుకు వేలాడుతూ ప్రయాణిస్తున్నారని, మరో బస్సు వచ్చే వరకు ఆగితే ఏమవుతుందని డ్రైవర్ అసహనం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే తన ఉద్యోగం పోతుందని, ఇటీవల ఓ బస్సు డ్రైవర్ కండక్టర్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. అరే బందం ఎక్కినో లెక్కగా చక్కగా కాగిరి బిగ్ కుక్కలు ఓడతారు. అరే కింద పడి సత్త బిక్తారంటే విననే కొంచెం కూడా. 10 నిమిషాలు అయితే ఇంకో బస్సు వస్తుంది కదా, ఎందుకు అట్టుగా ఎగబడి ఎక్కుతారు. ఈ బస్సు ఇంకో బస్సు రాదా, ఇదే బస్సు కావాలన్నా? ఒక 10 నిమిషాలు అయితే ఇంకో బస్సులో కూర్చొని పోవచ్చు. తరకారు గింత కూడా ఆలోచించారు. ఆడ మొన్న కరీంనగర్ పడి కింద చచ్చిపోయాడు. అందరికీ కింద 20 లక్షలు వచ్చినాడు. డ్రైవర్లు కండక్టర్ జైల్లో ఊకున్నారు. మాట్లాడే బిడ్డ నేనాటే పోవాలి, ఇజ్జత్ పోతా. ఏమంది మాకేసరి పడదు బస్సులు పంపిది. మీరు మంచిర్యాల దింపితే మొత్తం పోతాయి. గిర్లా ఇంకో బస్ వస్తుంది. కాలు కింది కడు, కాలు కింది కడు. చిన్న పాపని కింద పెట్టాడు. పాప కింద పడితే ఎట్లా? అరే మీరు దిగలేరు ఏమైతే అని.